స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనము. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణుల వలె విస్తరింపజేసేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ ఇస్తున్న వాగ్దానం, అబ్రహాముకు సంతానమే లేని అబ్రహాముతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ సంతానం భూమి మీద ఉన్న రేణుల వలె చేస్తానని వాగ్దానం, విస్తరింప చేస్తానని అబ్రహాముకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చారు. ఎందుకంటే అబ్రహాముకి ఒక్క బిడ్డ కూడా అప్పటికి లేరు. ఎంతగానో దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో గొప్ప నిరీక్షణతో కూడిన ఆశీర్వాదపు వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకి దయచేశారు. ఎలాంటి వాగ్దానం అంటే, ఇసుక రేణుల వలె చేస్తానని సంతానాన్ని భూమి మీద ఉన్న సంతానాన్ని అట్టి రీతిగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈనాటికి అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలుని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేశారా? ఆయన నీతో మాట్లాడారా? అయితే ఆ వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీ హృదయాన్ని దేవుడికి అప్పగించి అబ్రహాము ప్రతిష్ఠించుకున్నట్టుగా దేవుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని నువ్వు విశ్వాసంతో ముందుకు నడిచినప్పుడు ఖచ్చితంగా ఈరోజు నీకు సంతానం లేదేమో, దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చి నీ సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తారు. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ సమస్తాన్ని ఆయన ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెడతాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు సంతానాన్ని ఇచ్చి ఆయన ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.